చీరలు తెస్తారా చీరలు? కూతురికి చీరలు తీసుకొస్తారా? చెప్తా మీ సంగతి. ఇదేంటి చద్దన్నం పెడుతున్నావేంటి? నన్నేం చేయమంటారు చెప్పండి? మీరు రావడం లేట్ అయ్యేసరికి అక్షయ్ చూడ్డానికి అక్కడికి వెళ్ళి అక్కడే భోంచేసి వచ్చుంటారనుకున్నాను. అందుకే అన్నంలో నీళ్లు పోసేశాను. వేరే టిఫిన్ కూడా ఏం చేయలేదులేండి. ఏం చేయమంటారు చెప్పండి? ఈ పూటకి అడ్జస్ట్ చేసుకుని తినేయండి. అమ్మా అక్షయ, నువ్వు ఈ ఇంట్లోంచి ఎప్పుడైతే వెళ్ళిపోయావో అప్పుడే నా సంతోషం కూడా నన్ను వదిలి వెళ్ళిపోయిందమ్మా. నేను చద్దన్నం తింటే నా ఒంటికి పడదని తెలిసి చద్దన్నం నా మొహాన్ని కొట్టి వెళ్ళిపోయింది. ఓ పక్కనేమో చాలా ఆకలిగా ఉంది. నేనేం చేయను చెప్పు? అమ్మా, నాన్న ఇంటికొచ్చారా? వచ్చానమ్మా. తిన్నారా? ఇందాకే తిన్నానమ్మా. ఏం తిన్నారు? ఇడ్లీ తిన్నానమ్మా. ఇడ్లీ తిన్నారా? అవును తల్లి. మరి వందన చపాతీ తిన్నారని చెప్పింది. అదే చపాతీ ఉంది కానీ నాకు ఇడ్లీ తినాలనిపించిందమ్మా. అందుకే వందన ఇడ్లీ చేసి పెడితే తిన్నాను. మీరు అబద్ధం చెప్తున్నారు నాన్న. నిజం చెప్పండి, ఇంతకీ తిన్నారా లేదా? నిజంగానే ఇడ్లీ తిన్నానమ్మా. సరే, మర్చిపోకుండా టాబ్లెట్ వేసుకుని పడుకోండి నాన్న. అలాగేనమ్మా.
అక్షయ్కి చీరలు తెచ్చారన్న కోపంలో చేసిన ఇడ్లీలు చెత్త కుప్పలో పడేసిందనమాట. ఏమండి, టిఫిన్ చేద్దరు గాని రండి. నువ్వు నా కండిషన్ ఒప్పుకునేంత వరకు నేను నీతో మాట్లాడను, తినను. ఏమండి, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఇప్పుడు మీరు తినకపోతే మాట్లాడను, ఏమీ తినను. ఏమండి, నన్ను ఇలా విసిగించకుండా నోరు తెరిచి మాట్లాడండి. నాకు నటించడం చేత కాదు. మీ నాన్నకి మన గొడవ గురించి తెలిసినా పర్వాలేదు. దాని గురించి నాకేం దిగులేదు. ఏంటి ఏమన్నారు? మా నాన్నకి తెలిసినా పర్లేదా? అవును, పర్లేదు. నేరుగా మీ నాన్న దగ్గరికే వెళ్ళి, పెదరాయుడు గారు, మా సమస్యకి మీరే తీర్పు చెప్పాలని అడుగుతాను చూడు. ఏమండి 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 ప్లీజ్ అండి, మన గొడవ గురించి నాన్నకి ఏం చెప్పకండి. మీరేం చెప్పినా నేను వింటాను. ఓకే? ఇదేదో బాగుందే. ఇకపై ఈ రూట్లో అక్షయ్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు అన్నమాట. నేను ఓకే అనాలంటే నువ్వు నా కండిషన్కి ఒప్పుకోవాలి. లేదంటే అక్షరం పొల్లుపోకుండా మన మధ్య ఉన్న గొడవ అంతా మీ నాన్నకి చెప్పేస్తాను. నువ్వు ఆలోచించడం చూస్తుంటే ఎవ్వరం ఇప్పుడల్లా తెగేలా లేదు. నేను వెళ్ళి మావయ్యతోనే తేల్చుకుంటా. మావయ్య, వద్దు 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 ప్లీజ్ అండి. చెప్పండి మేడం. సర్లే, ఒప్పుకుంటున్నాను. ఏదో అంటున్నావు, నాకు సరిగ్గా వినపడట్లేదు. మళ్ళీ చెప్పు. మీ కండిషన్ కి నేను ఒప్పుకుంటున్నాను. ఆహా. చాలా ఆహా. ఆహాహాహా. చెవుల్లో అమృతం పోసినట్టు, నోట్లో పంచదార పోసినట్టు ఎంత హాయిగా ఉందో. ఇది చాలు నాకు. ఇది చాలు నాకు. వెరీ గుడ్ మై డియర్ వైఫ్. నువ్వు నన్ను ఆనంద డోలికల్లో ముంచెత్తావు కాబట్టి నేను వెళ్ళి మా మావయ్య గారితో అంతే హ్యాపీగా మాట్లాడతాను. మై డియర్ భార్యామణి గారు, రండి వెళ్దాం. మీ సంగతి తర్వాత చెప్తాను. మామయ్య గారు, తీసుకోమ్మా.